రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ విధ్వంసం సృష్టిస్తోంది. పాకిస్తాన్ సైనికుల తలలు తెగనరుకుతోంది, అనేక మందిని చంపేస్తోంది, ఇష్టారాజ్యంగా హింసాకాండను కొనసాగిస్తోంది. అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బలూచిస్తాన్ లోపల బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తోంది. సైన్యం అక్కడి నుంచి పారిపోయి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఊరేగింపులు జరుగుతున్నాయి, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి పాకిస్తాన్ తహరీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉందో అది ఇస్లామాబాద్ని ముట్టడించే ప్రయత్నం చేసింది. చాలా పెద్ద ఎత్తున ఇస్లామాబాద్ని ఘెరావ్ చేసేందుకు వచ్చింది. కానీ పాకిస్తాన్ మీడియాని ఇప్పుడు కనుక మీరు వింటే, టీవీ ఛానల్స్ కానీ వాళ్ళ పేపర్స్ కానీ విన్నా మీకు వీటి గురించి ఇవన్నీ లోపలి పేజీల వార్తలుగా ఉంటాయి. పాకిస్తాన్ మీడియాకి ఇప్పుడు ఒకే ఒక్క విషయం ఉంది. ఆ ఒకే ఒక్క విషయం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లు పాకిస్తాన్లో అవుతాయా అవ్వవా? పాకిస్తానీ మీడియా ఛానల్స్ యొక్క యాంకర్స్ కావచ్చును, అందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చును, రాజకీయ నాయకులు కావచ్చును, వ్యాపారవేత్తలు కావచ్చును, వీళ్ళందరూ అసలు ఈ సిరీస్ అవుతుందా లేదా, భారతదేశం ఆడుతుందా లేదా, దీని మీద చర్చలు జరుపుతున్నారు. 50 మంది చచ్చిపోయారు. అక్కడ షియాలపైన దాడి జరిగితే ఆ సంఖ్య 100కి పెరిగింది. ఇంకెక్కడో 17 మంది సైనికుల్ని తెగనరికారు. మరెక్కడో ఒక బన్ను లాంటి ప్లేస్లో పోలీస్ స్టేషన్ని విధ్వంసం చేశారు. ఇవేవి పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియాకి కానీ, పాలకులకి కానీ, సైన్యానికి కానీ పట్టడం లేదు. వాటికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో జరగనివ్వదా, అంటే భారత్ అందులో పాల్గొంటుందా లేదా, ఇదే వాళ్ళ అతిపెద్ద సమస్య. వాళ్ళకి జీవన్మరణ సమస్య ఇది. భారతదేశం సిక్సర్ కొట్టినట్టుగా పాకిస్తాన్లో భద్రతా కారణాల వల్ల మేము ఆడబోము అని ప్రకటించింది. పాకిస్తాన్తో ఆడతాము కానీ పాకిస్తాన్లో ఆడము. దుబాయ్లోనో ఇంకొక చోటో కనుక పాకిస్తాన్ ఒప్పుకుంటే అక్కడ ఆడటానికి మేము సిద్ధము. ఈ హైబ్రిడ్ మోడల్, కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో, కొన్ని మ్యాచ్లు బయట న్యూట్రల్ ఏరియాలో, సురక్ష భద్రత ఉన్నటువంటి ఏరియాల్లో అయితే మేము ఆడతాము అన్నది భారతదేశం కొట్టిన ఈ సిక్సర్కి పాపం పాకిస్తాన్ గింగిరాలు తిరుగుతోంది. ఎందుకంటే ఇండియా రానటువంటి ఐసీసీ, ఇండియా లేనటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ గనక పాకిస్తాన్ నిర్వహిస్తే పాకిస్తాన్లో టీఆర్పీలు పడిపోతాయి, అడ్వర్టైజర్లు మునిగిపోతారు, ఛానల్స్ మునిగిపోతాయి. ఈ ఛానల్స్ వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సైనిక అధికారుల కుమ్మక్కు ఏదైతే ఉందో అది కుప్పకూలిపోతుంది. మొత్తం మీద భారీ నష్టం వస్తుంది. ఎంత నష్టం? ఒకసారి కనుక అంచనా వేసినట్టయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో దానికి హోస్టింగ్ ఫీ 6 లక్షలు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పాకిస్తాన్ మా దగ్గరే అవ్వాలి, ఇండియా మా దగ్గరే రావాలి అన్నట్టయితే, ఐసీసీ లేదు వేరొక చోట నిర్వహిస్తామని చెప్పినట్లయితే పాకిస్తాన్ ఈ హోస్టింగ్ ఫీజుని కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా గేట్ రెవెన్యూ ఏదైతే ఉందో అది $6 మిలియన్ కోల్పోవలసి వస్తుంది. ఇదంతా అయిన తర్వాత దాని యొక్క యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయం ఏదైతే ఉందో ఆ వార్షిక ఆదాయం దాదాపు $35 మిలియన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాంతో పాకిస్తాన్కి ఇప్పుడు ఎక్కడ లేని చింత పట్టుకుంది. ఇండియా ఆడాలి, ఇండియా పాకిస్తాన్లో ఆడాలి. ఇండియా ఆడాలంటే ఇండియా చెప్పినట్టుగా దుబాయ్లోనో షార్జాలోనో ఆడినట్టయితే పాకిస్తాన్కి ముక్కు కోసేసినట్టు అవుతుంది. కాబట్టి ఏం చేయాలన్నది పాకిస్తాన్కి తెలియటం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ ఆటలను, ఛాంపియన్స్ ట్రోఫీని చూపించి టూరిస్టులు రావాలి, ఆదాయం పెరగాలి, ఈ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సైనికాధికారుల నెక్సస్ ఏదైతుందో, కూటమి ఏదైతుందో వాళ్ళకి లాభాలు రావాలని చెప్పి చాలా ప్రయత్నించింది. ఇప్పుడు ఇండియా చన్నీళ్లు కుమ్మరించేసింది. పాకిస్తాన్ దీనికోసము ముఖ్యంగా ఇస్లామాబాద్లో ఉన్నటువంటి, లాహోర్లో ఉన్నటువంటి గడ్డాఫీ స్టేడియంని $7.7 బిలియన్ ఖర్చు చేసింది. దాంతోపాటు ఒక 1100 బిలియన్స్ ఖర్చు చేసి మొత్తం ఒక పెవిలియన్ని నిర్మాణం చేసింది.
3,471 మిలియన్ రూపాయలు ఖర్చు చేసి ఒక కాంక్రీట్ ఆఫీస్ బిల్డింగ్ని కట్టింది. 189 మిలియన్ రూపీస్ ఖర్చు చేసి ఒక మోటును తయారు చేసింది, చుట్టూ అంతా కూడా నీళ్లు ఉండేటట్లుగా. ఇవన్నీ కూడాను చేసింది. 2 పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడాను రీప్లేస్ చేయడానికి $330 మిలియన్ రూపాయలు పాకిస్తాన్ ఖర్చు చేసింది. అదేవిధంగా కరాచీలో ఉన్నటువంటి నేషనల్ స్టేడియం, దీనికోసం 3.5 బిలియన్ రూపీస్, పాకిస్తానీ రూపీస్ ఖర్చు చేసింది. పాకిస్తాన్కి ఇప్పుడు పాపం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తరువాత ఇండియా గనక రాకపోతే టీఆర్పీలు ఉండవు, టీఆర్పీలు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఉండదు, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ లేకపోయినట్టయితే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళు మునిగిపోతారు. ఇండియా బయట ఆడినట్లయితే పాకిస్తాన్కి పరువు పోతుంది. మొత్తం మీద ఇండియా కొట్టిన ఈ సిక్సర్కి పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోతుంది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత్కి తోడు శ్రీలంక కూడాను ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే విషయంలో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎందుకంటే శ్రీలంక యొక్క ఏ టీం పాకిస్తాన్లో 2-3 రోజుల క్రితం వరకు పర్యటించింది. కొన్ని టెస్టులు ఆడిన తరువాత భద్రతా కారణాలను చూపించి ఇస్లామాబాద్లో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ యొక్క దండయాత్ర వీటన్నిటిని చూసిన తర్వాత మధ్యలోనే ఆట ఆపేసేసి శ్రీలంక వెళ్ళిపోయింది. కాబట్టి పాకిస్తాన్లో భద్రత లేదు, ఇస్లామాబాద్లో భద్రత లేదు, రావల్పిండిలో భద్రత లేదు, కరాచీలో భద్రత లేదు, ఖైబర్ పఖ్తూన్వా బలూచిస్తాన్ల సంగతి సరే. మొత్తం మీద ఈ భద్రతా కారణాలు అన్నటువంటి విషయం ఏదైతే భారతదేశం ఎత్తిందో ఇది పాకిస్తాన్కి ప్రాణ సంకటంగా మారింది. భారత్ ఈరోజు ఐసీసీలో తనకున్నటువంటి ప్రాబల్యం కానీ ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని భారతదేశము తన రెవెన్యూ ద్వారా, తన వనరుల ద్వారా, తన ఆర్థిక దన్ను ద్వారా క్రికెట్ యొక్క వాచర్స్ సంఖ్య అన్ని దేశాల కన్నా ఎక్కువ భారత్లో ఉన్న కారణంగా మొత్తం క్రికెట్ని శాసిస్తోంది. సరిగ్గా పాకిస్తాన్కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేటటువంటి ఈ సిక్సర్ కొట్టేటప్పటికి ఇప్పుడు పాకిస్తాన్ దిమ్మ తిరుగుతోంది. పాకిస్తాన్ బెదిరిస్తోంది. 2025లో విమెన్స్కి సంబంధించినటువంటి మ్యాచెస్ భారతదేశంలో ఉమెన్ క్రికెట్ది, దానికి మేము రాము ఒకవేళ భారత్ ఇప్పుడు రాకపోతే అని బెదిరిస్తుంది. అది పెద్దగా భారతదేశాన్ని ప్రభావితం చేస్తుందని ఎవరు భావించరు. రాకపోయినట్టయితే పాకిస్తానే నష్టపరిహారం ఐసీసీకి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇండియా కొట్టినటువంటి ఈ షాట్ బౌండరీ దాటిపోయింది, పాకిస్తాన్ బౌండరీ దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాని ఎలా బుజ్జగించాలో తెలియదు, భద్రత మా దగ్గర బాగుందని ఎలా చెప్పాలో తెలియడం లేదు, ఐసీసీని ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. శుక్రవారం నాడు సమావేశం జరిగితే సమావేశం 20 నిమిషాల్లో ముగిసిపోయింది. మళ్ళీ తర్వాత చర్చిద్దామని ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దీంతో మొత్తం మీద పాకిస్తాన్కి భారత్ కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.